2020 కోవిడ్ భయం ఇంకా తగ్గనే లేదు. ఇప్పుడు కొత్త వైరస్ చైనాలో కలకలం రేపుతోంది. అదే హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ. 4 ఏళ్ల క్రితం కరోనాతో సతమతమైన డ్రాగన్ దేశం ఇప్పుడు ఈ కొత్త వైరస్తో భయపడుతోంది. దీంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరిగిపోతోంది. 2001లో కనుగొన్న ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతోంది. పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిన వారికి ఈ వ్యాధి సోకుతోంది. ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా, కోవిడ్-19 వంటి వైరస్లు ఒకేసారి విజృంభిస్తూ ఉండడంతో ఆస్పత్రులు, శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. న్యూమోనియా కేసులు, వైట్ లంగ్ కేసులు పెరిగిపోతున్నాయి. హెచ్ఎంపీవీ లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లాగే ఉంటాయని చెబుతున్నారు. అయితే టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం హెచ్ఎంపీవీ కారణంగా ఆకస్మిక మరణాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. 40 నుంచి 80 ఏళ్ల వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హెచ్ఎంపీవీ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అంటే ఆర్ఎస్వి అనే వైరస్ కుటుంబానికి చెందింది. హెచ్ఎంపీవీకి స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మేలు అని డాక్టర్స్ చెప్తున్నారు. అంటే తరచుగా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. మాస్కులు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినడం ద్వారా ఈ వైరస్ ప్రమాదం తగ్గించుకోవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శిశువులు, అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు.